ఎవరి విశ్లేషణలు వాళ్ళవి. కానీ ఇందులో కొన్ని ఫేక్ ప్రచారాలు అయితే జరుగుతాయి. కాంగ్రెస్ పార్టీతో వైసీపీ కలిసి నడుస్తుందా అనేది ఒకటే సింపుల్గా చెప్పాల్సింది. కాంగ్రెస్ పార్టీతో వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఉండగా అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కలిసి ప్రయాణం చేయదు. ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉన్న ప్రతి కార్యకర్తకి తెలిసిన విషయమే. కానీ ఇక్కడ ఎందుకు ఈ ప్రచారం జరుగుతోంది అంటే, నిజంగా కాంగ్రెస్తో వైసీపీ కలిసే అవకాశం వస్తుంది, అవసరం వస్తుంది అని ఎందుకు అంటున్నారంటే, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. హ్యాట్రిక్ కొట్టారు ప్రధాని నరేంద్ర మోడీ వరుసగా. 3 ఏళ్ళు బీజేపీ పాలన చూసి విసిగిపోయారు ప్రజలు అనేది ఒక వెర్షన్. 3 ఏళ్ళు భారతీయ జనతా పార్టీ పరిపాలన చూసి విసిగిపోయి ఈసారి కాంగ్రెస్ని ఎంచుకుంటారేమో అనేది ఒకటి. ఆ ఎంచుకునే సందర్భంలో నిజంగా కాంగ్రెస్ అంటే ఐఎన్డిఏ కూటమి గెలవాలంటే చాలా చోట్ల చాలా పార్టీలతో, రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. అదే కనుక జరిగితే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోదు. ఎందుకంటే వాళ్ళు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి. సో ఇక ఆంధ్రప్రదేశ్లో ఎవరి అవసరం వస్తుంది అంటే, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ 0. అప్పుడు వైఎస్ఆర్సీపీ అవసరం మాత్రమే కాంగ్రెస్కి వస్తుంది అనేది ఒక లెక్క. ఇక్కడ అవసరం మాత్రమే. అయితే ఇక్కడ ఒకవేళ నిజంగా అదే కనుక జరిగితే జగన్మోహన్ రెడ్డి అయితే నో అంటారు. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో గనక ఖచ్చితంగా కేంద్రంలో గనక నిజంగా వీళ్ళు చెబుతున్నట్టు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, కేంద్ర ప్రభుత్వం అండదండలు తనకు కావాలి అంటే అప్పుడు మద్దతు ఇస్తారేమో, అప్పుడు కాంగ్రెస్తో కలుస్తారేమో అనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఈ విశ్లేషణ చేసేవాళ్ళు, ఈ తరహా విశ్లేషణ చేసేవాళ్ళు మరి స్పెక్యులేషన్ కోసం చేస్తున్నారో, లేదంటే వాస్తవాలకి దగ్గరగా వాళ్ళ విశ్లేషణ ఉందో నాకైతే తెలియదు. కానీ నిజంగా ఆ పరిస్థితి వచ్చినా జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్తో చేతులు కలుపుతారు అనేదైతే నేను అనుకోవట్లా.